హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ మినీ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవడం ద్వారా మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. సో చూపించిన విధంగా మనం వెడల్పాటి కళాయి తీసుకొని అందులో మనం బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకోవాలి. ఇదేంటి చికెన్ ఫ్రై అంటున్నారు కానీ ఇలా డైరెక్ట్గా వేసేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? సో ఇదే ఒక వెరైటీగా చేద్దామనేసి ట్రై చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. ఎందుకంటే అది నాన్ వెజ్ మొత్తం బాగా కుక్ అవ్వాలి కదా. బాగా కుక్ అయిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటాం అన్నమాట. సో ఇలా బాగా ఉడకబెట్టుకోవడం ద్వారా ఏమవుతుందంటే అందులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ మొత్తం అది బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆ వాటర్తోనే ఉడుకుతుంది. మనం సెపరేట్గా మళ్ళీ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చికెన్కే మనం వేడెక్కిన ప్యాన్లో వేసిన వెంటనే మనకు వాటర్ అనేది సెపరేట్ అవుతుంది. ఆ సెపరేట్ అయిన వాటర్తో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా ఆ వాటర్ అనేది వస్తూ ఉన్నది. సో ఆ విధంగా మనం వాటర్ వేయకుండా నార్మల్గా ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించకుండా నార్మల్గా ఫ్రై చేస్తారంటే అది మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది, అంత టేస్టీగా అనిపించదు. సో అందుకని మనం చేత్తో పట్టుకోగానే మెత్తగా ఉండాలి చికెన్ అనేది, ఫ్రై చేసినా ఏం చేసినా. సో అందుకోసమని మనం ఇలాగ ఫస్ట్ బాయిల్ చేస్తాం అన్నమాట. బాయిల్ చేసినప్పుడు మనం కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఎప్పుడైతే వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం చికెన్ ముక్కలన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ అలాగే అందులో కొంచెం పచ్చపిచ్చగా చేసుకున్న జింజర్ వేసేసుకోవాలి, అల్లం అండ్ అలాగే కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. సో ఇలా వేగుతున్నప్పుడు మనం పసుపు కూడా అందులో వేసేసుకొని కారం కూడా అందులో వేసేసుకోవాలి. నేను ఇందులో ఆనియన్ కూడా యూస్ చేయట్లేదు. సో ఓన్లీ నార్మల్గా ఫ్రై చేస్తున్నాను. అండ్ ఇందులో టమాటా కూడా యూస్ చేస్తాను. ఆనియన్ యూస్ చేయకపోయినా టమాటా ఎందుకు యూస్ చేస్తానో తర్వాత చెప్తాను. సో ముందుగా మనం ఇలాగా మసాలాలన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అలాగే సిమ్లో పెట్టుకోవడం మర్చిపోకండి. సిమ్లో పెట్టుకొని ఇదంతా చేయాలి. అండ్ ఇలా మాడుతుంది కదండి, సైడ్లు మాడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే లైట్గా వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మళ్ళీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా వాటర్ వేసిన తర్వాత మనకి అడుగు పెట్టిందంతా వచ్చేస్తుంది బయటికి. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ అంతా మళ్ళీ ఎగిరిపోయినంత వరకు ఉంచాలి. దాని ద్వారా మనకి చికెన్ బాగా స్పాంజీగా అండ్ అలాగే బాగా టేస్టీగా వస్తుంది వాటర్ వేయడం వల్ల. సో అందుకోసమని వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అలాగే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం కారం వేసుకోవాలి. 3 స్పూన్స్ కారం వేసుకున్నాను. మీకు నచ్చినంత కారం వేసుకోవచ్చు. వేసుకొని సిమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి. బాగా వేయించుకుంటే ఆయిల్ మనకి సెపరేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనం ఈస్టర్న్ చికెన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మీకు ఏమైనా మసాలాలు కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. ధనియాల పొడి, మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను అన్ని మసాలాలు వేయట్లేదు. ఇప్పుడు కళాయి బాగా అంటుకుంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే మధ్యలో కొంచెం స్పేస్ తీసి అందులో టమాటోస్ వేస్తాం. ఈ టమాటోస్ వేయడం వల్ల ఏమవుతుందంటే కళాయికి ఏదైతే మసాలా అంతా అంటికిపోతుందో అదంతా సెపరేట్ అయ్యి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు టమాటా మొత్తం ప్యూరీలా అయ్యింది కదండి. ఆ ప్యూరీ ఏం చేస్తుందంటే ఆ కళాయికి ఉన్న మొత్తం అంటుకోకుండా నీట్గా క్లీన్ చేసేస్తుంది అన్నమాట. సో అందుకోసమని టమాటో వేసి ఆ టమాటో ప్యూరీ మొత్తం చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోతే అది కూడా వేసేసుకొని బాగా సిమ్లో పెట్టి మిక్స్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ఫ్రై అవుతుంది. సో ఇలాగా ఆయిల్ అంతా సెపరేట్ అవుతున్నప్పుడు
చికెన్ బాగా ఫ్రై అయిపోద్ది. సో ఇది ఇవాళ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. చూసారా, ఇలా ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొంచెం సేపు బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే వేడి వేడి చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. అండ్ అలాగే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.